హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమా వైజాగ్ వ్లాగ్స్. మా కాలనీలో ప్రతి ఇయర్ కూడా కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ అయితే చాలా బాగా చేస్తారండి. ఈ ఇయర్ కూడా కృష్ణాష్టమి రోజు కృష్ణుని అయితే ప్రతిష్ఠించి 1 వీక్ అయిన తర్వాత నిమజ్జనం అయితే చేస్తున్నారు. ఈరోజు ఎలా నిమజ్జనం అయ్యిందో చూద్దామా. నిమజ్జనం కోసం ఒక వేణ అయితే బాగా డెకరేట్ చేశారండి. పువ్వులతో అలంకరణ చేసి కృష్ణుని అయితే అక్కడ పెట్టారు. అక్కడ పెట్టిన తర్వాత వేణ మీద మొత్తం మా కాలనీ అంతా కూడా ఊరేగిస్తారండి. దానికోసం వేణ అయితే రెడీగా చేసి పెట్టుకున్నారు. చూడండి, వేణ మీద కృష్ణుడిని అయితే పెట్టేశారు కదా, అందరూ వచ్చి అక్కడికి దండం పెట్టుకొని ఉంటున్నారు. ఈ ఊరేగింపులో భాగంగా చిరతలు కూడా పెట్టారండి. ఒక 4 ఇయర్స్ బిఫోర్ అయితే డీజే అటు పెట్టేవాళ్ళండి. డీజే అయితే మానేశారు. ఇప్పుడు ప్రతి ఇయర్ కూడా చిరతలే పెడుతున్నారండి. ఈ వారం రోజులు కూడా ఎంత బాగా సెలబ్రేట్ చేస్తారంటే ప్రతిరోజు కూడా మూవీస్ వేస్తారండి. పిల్లలందరికీ గేమ్స్ పెడతారు. చాలా బాగుంటుందండి 1 వీక్ కూడా. ఇప్పుడైతే పిల్లలకి కూడా చిరతలు కూడా నేర్పించి చిరతలు కూడా ఈ ప్రోగ్రాంలో అయితే వేస్తారండి. కాలనీ పిల్లలందరితో కూడా చాలా బాగా చేస్తారండి. బాగా ఎంకరేజ్ చేస్తారు. చూడండి, చిరతలు అయితే బాగా చేస్తున్నారు కదా, ఆ సాంగ్కి తగ్గట్టు వాళ్ళు ఎంత బాగా స్టెప్స్ వేస్తున్నారో చాలామంది అయితే ఇంట్రెస్ట్గా చూస్తున్నారండి. డీజే కన్నా ఇలాంటి చిరతలు అయితేనే అందరూ చూస్తారు కదండి, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా. డీజే అయితే కొంచెం ఆడవాళ్ళు కొంచెం మొహమాటంగా ఉంటారు కదా, ఇదైతే కొంచెం అందరూ కూడా హ్యాపీగా చూస్తున్నారు. చూడండి వాళ్ళు ఎంత బాగా చేస్తున్నారో. వాళ్ళ కోసం అందరూ ఒక మంచి స్పేస్ అయితే ఇచ్చి అందరూ దూరంగా ఉండి వాళ్ళకైతే బాగా సపోర్ట్ అయితే చేస్తున్నారండి. ఇప్పుడైతే అదే రోజు ఉట్టు కూడా కొడతారండి కృష్ణుడికి. ఉట్టి కోసం అయితే మొత్తం దీని కర్రలు పెట్టేసి బాగా డెకరేషన్ అయితే చేస్తారు ఎప్పుడు కూడా. చూడండి, ఆ కొబ్బరాకులు, అరటి చెట్లు, మామిడి ఆకులు మొత్తం వాటిలన్నిటికి కూడా ఫ్రూట్స్ అయితే పెడతారండి. ఎన్ని రకాల ఫ్రూట్స్ ఉన్నాయో అన్ని రకాల ఫ్రూట్స్ కూడా పెట్టి దానికి ఉట్టి కట్టి ఉట్టిలో డబ్బులు అన్నీ అయితే పెడతారండి. ఆ ఉట్టి ఎవరైతే కొడతారో వాళ్ళే డబ్బులు అయితే తీసుకుంటారండి. చూడండి, చిన్నపిల్లలు ఎంత బాగా ఉన్నారో. లైన్ అయితే కడుతున్నారు. ఫస్ట్ ఒక 10 నిమిషాలు మాత్రం చిన్నపిల్లలతో ఆడిపిస్తారండి సరదాగాన. వాళ్ళు అసలు ఎవరు కొట్టలేరు, చాలా కష్టం అసలు వాళ్ళకి. చిన్నపిల్లలకైతే కొంచెం దగ్గర వరకు పెట్టేసి వదిలేస్తారు, అయినా సరే వాళ్ళు కొట్టలేరు. అలా ఒక 10 నిమిషాలు మాత్రం పిల్లలతోనే సరదాగా ఆడిపిస్తారు కావాలనేసి. ఆ తర్వాత పెద్దవాళ్ళు అయితే ఇన్వాల్వ్ అవుతారండి. పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అయ్యేటప్పుడు చాలా పైకి అయితే పెట్టేస్తారండి, వాళ్ళు కూడా కొట్టలేరు. వాళ్ళకైతే ఇంకా ఫోర్స్ఫుల్గా వాటర్ కూడా వేసిస్తుంటారు, జారిపోతుంటారు పిల్లలందరూ కూడా. చాలా ఫన్నీగా అనిపిస్తుంటుంది, చూడడానికైతే చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుందండి. ప్రతి ఇయర్ కూడా సేమ్ ఇలానే సెలబ్రేట్ చేస్తారు. చూడండి, ఆ పిల్లలందరూ ఉట్టి కొట్టడం కోసం ఎంత బాగా ప్రాక్టీస్ అవుతున్నారో. చాలా బాగా చేస్తారండి. ఈ ఉట్టి ఎవరైతే కొడతారో వాళ్ళకైతే అందులో ఉన్న అమౌంట్ అంతా వాళ్ళే తీసుకుంటారు. మళ్ళీ వాళ్ళ కోసం వాళ్ళకి సన్మానం కూడా చేస్తారండి. ప్రైజ్ కూడా ఇచ్చారు. ప్రైజ్ ఇచ్చి సన్మానం కూడా చేశారండి, సాల్వా కప్పేసి పిల్లలకి. చాలా బాగుంటుందండి. సరదాగా అందరూ వచ్చి మా కాలనీ వాళ్ళందరూ వచ్చి పార్టిసిపేట్ అయితే చేస్తారు. చాలా ఫన్నీగా కూడా ఉంటుంది. చూడండి, బిందెల మీద కూడా మళ్ళీ చిరతలు పెట్టి వేరే సాంగ్ చేస్తున్నారు. ఒక పెద్ద ఆయన అయితే వాళ్ళతో పాటు, అతను టీడీపీ నాయకుడు, వాళ్ళతో పాటు సరదాగా చేస్తున్నారు. ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.